అమరావతిలో పెట్టుబడుల అంశం మీద ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్త మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఆయనకు తెలుగుదేశం పార్టీ మాజీ నాయకుడు ఎన్ఆర్ఐ మురళీ చౌదరి ఆయన ఒక లేఖ రాశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం తీవ్రమైన పాలనా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరమని వేసి ఆ లేఖలో ఆయన హెచ్చరించడం ఇప్పుడు సంచలనంగా మారింది. మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పాడు. ఐ థింక్ ఈ మంత్ ఫిబ్రవరిలో బిల్ గేట్స్ అమరావతిని సందర్శించబోతున్నాడంట. చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ వచ్చి సందర్శిస్తాడే అనేసి చెప్పాడు తప్ప ఆయన వచ్చి ఎక్కడ పెట్టుబడి పెడతాడా లేదా అన్నది మాత్రం స్పష్టం చేయలేదు. అమరావతిని బిల్ గేట్స్ విజిట్ చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులపై ఆలోచిస్తే ముందు రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులను గమనించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ మాజీ నేత మురళీ చౌదరి ఈ లేఖను పంపించారు. సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాడు. ఈ లేఖను ఆయన ఇన్వెస్టర్ అలర్ట్గా పేర్కొంటూ సోషల్ మీడియాలో పెద్ద పోస్టే చేశాడు. ఏపీలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగంగా పిలువబడుతున్న పాలనా విధానం రాష్ట్ర ప్రజాస్వామ్య విలువలు, అదేవిధంగా సంస్థాగత సమతుల్యత, చట్టపాలన నుంచి దూరం అవుతుందన్న ఆందోళన పెరుగుతుంది అని చెప్పేసి మురళీ చౌదరి ఆ లేఖలో పేర్కొనడం కూడా జరిగింది. తర్వాత ఆయనకి బిల్ గేట్స్ కూడా ట్యాగ్ చేశారు ఆయన ట్విట్టర్లో. ఈ సందర్భంగా బిల్ గేట్స్ను ఉద్దేశిస్తూ అనేక ప్రశ్నలు లేవనెత్తాడు మురళీ చౌదరి. ప్రజాస్వామ్య ప్రక్రియలను పక్కన పెట్టి నియంతృత్వ నిర్ణయాలు తీసుకున్న రాష్ట్రంలో మీరు పెట్టుబడి పెడతారా? చట్టపాలన ఎంపిక చేసి మాత్రమే అమలవుతున్న ప్రదేశంలో అటువంటి రాష్ట్రాల్లో పెట్టుబడులు సురక్షితమా? మాట స్వేచ్ఛను, భిన్నాభిప్రాయాలను అణచివేసే పరిస్థితుల్లో వ్యాపార వాతావరణం ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నిస్తూ ఒకసారి వీటన్నిటిని కూడా మీరందరూ కూడా పరిశీలన చేయండి అని చెప్పేసి ఆయన పేర్కొన్నాడు. అంతేకాదు రాజకీయ బెదిరింపులు, హింస సాధారణమవుతుంది ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వంలో. భూసేకరణలో పారదర్శకత, న్యాయ ప్రక్రియలు పూర్తిగా లోపిస్తున్నాయి. అంతేకాదు మాదక ద్రవ్య ముఠాలు బీభత్సంగా ఎటువంటి కఠిన చర్యలు లేకుండా వాళ్ళ మీద విచ్చలవిడిగా రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ చేస్తున్నారు. అలాంటి చోట సామాజిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితుల మీద కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడం కేవలం ఆర్థిక లెక్క మాత్రమే కాదు, అది తీవ్రమైన పాలన మరియు నైతిక ప్రమాదాలను కూడా మోస్తుందని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు. సూత్రబద్ధమైన పెట్టుబడిదారులకు ముందస్తుగా అంచనా వేయగల పాలన ఉన్న సంఘర్షణ ప్రభావిత ప్రాంతాలు కూడా ప్రస్తుత మార్గంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కంటే స్థిరంగా అనిపించే పరిస్థితి వచ్చింది. ఈరోజు మౌనంగా ఉండే ఖర్చు రేపు అస్థిరతగా మారే అవకాశం ఉంటుంది. వివేకంగా ఎంపిక చేయండి, గౌరవాన్ని ఎంపిక చేయండి, నైతికతను భారంగా చూడని పాలనను ఎంపిక చేయండి అంటూ ఆ లేఖని అక్కడికి క్లోజ్ చేశారు. ఈ లేఖ రాష్ట్ర రాజకీయాల్లో పెట్టుబడుల వాతావరణం మీద పెద్ద చర్చకు దారితీయబోతుంది అన్న చర్చ అయితే నడుస్తుంది. ఆ లేఖ మీ అందరూ చూడవచ్చు. మురళీ చౌదరి యూఎస్ఏ టాలీవుడ్, ఆయన ట్విట్టర్ అకౌంట్ ఒకసారి ఓపెన్ చేస్తే మీకు అందరూ కూడా కనిపిస్తుంది. ఈయన తెలుగుదేశం పార్టీకి బాగా కనెక్టివిటీ ఉన్నటువంటి నాయకుడు. నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, వీళ్ళందరూ కూడా అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడంతా కూడా అన్నీ ఈయనే చూసుకునేవాడు. అంత సస్తంభాలు ఉండేటివి. కానీ ఈయనకు చిలకలపేటలో ఒక పెద్ద కాంప్లెక్స్ ఉంది. ఆ కాంప్లెక్స్ని ప్రతిపాటి పుల్లారావు గారు ఆక్రమించేశారు. దాని మీద న్యాయ పోరాటం చేస్తున్నా కానీ హైకోర్టు నుంచి ఎన్ని చీవాట్లు వచ్చినా కానీ కూటమి ప్రభుత్వం మేల్కోలేదు. స్టిల్ ఆ కాంప్లెక్స్ క్లోజ్లోనే ఉంది. ఎవరిని వెళ్ళి అక్కడ షాపులు పెడదామంటే వాళ్ళని బెదిరించి తరిమేసుకున్నారంట. కోట్ల రూపాయల ధనంతో కట్టినటువంటి కాంప్లెక్స్ అది. అలా ఉండిపోయింది అంతే ఖాళీగా ఉన్నదానికి కూడా కరెంటు బిల్లు కూడా మళ్ళీ
బీభత్సంగా వస్తుందంట, లక్షల్లో వస్తుందంట. ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఇది చాలా బాధ, చెప్పుకోలేని బాధ అయింది. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇండియాలోనే ఉంటారు. వాళ్ళందరినీ కూడా బాగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడి యొక్క ఆస్తిని వాళ్ళంతా కూడా కబ్జా చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు టీడీపీ నాయకులు. ఆ బాధతోనే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. హార్డ్ కోర్ అభిమాని ఆయన తెలుగుదేశం పార్టీకి. నారా లోకేష్ గారితో ఉన్నటువంటి ఫోటో మీకు అందరూ కూడా తెలిస్తే, ఆయన ప్రత్యేకంగా మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఏకంగా బిల్గేట్స్కే ఒక లేఖ రాశాడు. ఆ లేఖ రాశాడు, తర్వాత ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశాడు, బిల్గేట్స్కి ట్యాగ్ కూడా చేశాడు.